ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరంలో రక్షణ వ్యవస్థ యొక్క శక్తి సామర్థ్యాలని ఆహారపు అలవాట్లు తగ్గిస్తాయి, చెడ్డ ఆహారాలు తింటే అని మాత్రమే మనకు తెలుసు. కానీ మనం సరదాకి పార్టీల్లో ఫంక్షన్లో సేవించే కొద్దిపాటి ఆల్కహాల్ కూడా ఈరోజు కొద్దిగా త్రాగితే నెక్స్ట్ డే మార్నింగ్ మీ లోపల ఉండే రక్షణ వ్యవస్థ కూడా క్షీణిస్తుంది, తగ్గుతుంది అనేది ఎంతోమందికి తెలియని ఒక వాస్తవాన్ని సైంటిఫిక్గా స్పెషలిస్టులు డాక్టర్లు కూడా చెప్పిన వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. మామూలుగా ఏదన్నా శుభకార్యం జరిగితే మందు తాగాలి, ఏదన్నా ఫంక్షన్ అయితే మందు తాగాలి, ఏదన్నా మంచి రిజల్ట్స్ వస్తే మందు తాగాలి, అట్లాగే ఏదన్నా మనసుకు బాధ వస్తే మందు తాగాలి, శని ఆదివారాలు వస్తే ఫ్రెండ్స్తో కలిసి మందు తాగాలి. ఇట్లా ప్రతిసారి ఇలా సందర్భానికి మందు త్రాగటం ఒక ఫ్యాషన్గా ఈ రోజుల్లో మారింది కదా. చాలామంది అంటారు, నాకు మందు వ్యసనం కాదండి, నేను అప్పుడప్పుడు మాత్రమే ఫ్రెండ్స్తో కలిసి తాగుతాను, డైలీ తాగనండి అంటుంటారు. మందు వ్యసనంగా తాగేవారితో పాటు మందు అప్పుడప్పుడు కొద్ది మోతాదులో త్రాగేవారికి కూడా రక్షణ వ్యవస్థ మీద చాలా చెడ్డ ప్రభావం ఆ మందు చూపిస్తుంది. ఆ రక్షణ కణాలకు కూడా కిక్కెక్కిస్తుంది, ఆ రక్షణ వ్యవస్థ కూడా మత్తెక్కిస్తుంది అని నిరూపించడం జరుగుతున్నది ఇప్పుడు. కాబట్టి ఏమిటి ఇక్కడ మనం తాగే కొద్దిపాటి మందు కూడా నెక్స్ట్ డేకి ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటే, మన రక్షణ వ్యవస్థలో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సహజ రక్షణ వ్యవస్థ, రెండు అడాప్టివ్ రక్షణ వ్యవస్థ, మనం సంపాదించుకోవాల్సింది. ఈ రెండు రకాల రక్షణ వ్యవస్థలు ఈరోజు కనుక కొద్దిపాటి మందు తాగితే ఆదివారం అని, సోమవారానికల్లా రక్షణ వ్యవస్థలో ముఖ్యంగా భాగమైన తెల్ల రక్త కణాలు కదా, వాటి మోతాదు తగ్గిపోతున్నదట, వాటి పనితనం కూడా తగ్గిపోతున్నదట. అంటే వాటికి కూడా మనకు మత్తు ఇచ్చినప్పుడు చూడండి డల్లగా ఎట్లా పడుంటాం అలా పడుంటున్నదట. అందుకని డైలీ తాగేవారి మాట పక్కన ఉంచండి, రోజు వ్యసనంగా సీసాలు తాగేవారి మాట పక్కన ఉంచండి, అలా అప్పుడప్పుడు త్రాగేవారికి కూడా దీని ప్రభావం రక్షణ వ్యవస్థ మీద పడుతుంది అని అంటున్నారు. ఇక్కడ రెండు విషయాల మీద ఆలోచన పెట్టాలంటున్నారు. మనం అడాప్టివ్ ఇమ్యూనిటీలో సంచిత రక్షణ వ్యవస్థలో భాగంగా రెండు ఉంటాయి. ఇవి ఎలా రక్షణ కలిగిస్తే అడాప్టివ్ రక్షణ వ్యవస్థలు అంటే, ఒకటి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, దీని మీదను రెండవది హ్యూమోరల్ ఇమ్యూనిటీలో కూడా ఈ రెండు రకాలుగాను మధ్య మత్తు పడుతున్నది అని స్పష్టంగా సైంటిస్టులు ఇవ్వడం జరిగింది. ఏమిటి అంటే, ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీలో మొదటిదైన సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో గస్తీ కాస్తూ ఉంటాయి మనకి, మన బాడీలో ఉండే టీ హెల్పర్ సెల్స్. ఈ గస్తీ కాసినప్పుడు ఏం చేస్తాయి, పోలీసులు పహారా కాస్తుంటారు హైవేల మీద, రాత్రిపూట ఓళ్లల్లోనూ. ఎవరైనా అనుమానిత వ్యక్తుల్ని ఎట్లా కనిపెడతారండి, వెంటనే పోలీసులను అలర్ట్ చేస్తారు కదా, మిగతా వాళ్ళు ఆ స్టేషన్ లేదా చెక్ పోస్ట్ని అలర్ట్ చేస్తారు కదా. అట్లాగే మన బాడీలో ఈ రక్షణ వ్యవస్థలో టీ హెల్పర్ సెల్స్, వైరస్ బ్యాక్టీరియాలు బ్లడ్లో ఎక్కడన్నా కనపడ్డాయి అనుకోండి, వెంటనే ఇతర రక్షణ వ్యవస్థని యాక్టివేట్ చేసేస్తుంది అనమాట. అప్పుడు ఇతర రక్షణ వ్యవస్థలో ఈ వైరస్ బ్యాక్టీరియాలని చంపేయటానికి కారణమయ్యే టీ కిల్లర్ సెల్స్, మ్యాక్రోఫేజ్ కణాలు, డెంట్రిక్ సెల్స్ ఇట్లాంటివన్నీ రంగంలోకి దిగి ఎక్కువ మొత్తంలో వచ్చేసేసి అటాక్ చేసి డైరెక్ట్గా చంపేస్తాయి. కొన్ని ఏం చేస్తాయి, ఈ వైరస్ బ్యాక్టీరియాలు చంపటానికి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అని, సైటోకైన్స్ అని రిలీజ్ చేస్తాయి, కొన్ని రకాల కెమికల్స్ని. ఇప్పుడు చూడండి, పోలీసులు ఎప్పుడన్నా గుంపుల్ని చెదరగొట్టడానికి, బెదిరించడానికి బాష్పవాయు ప్రయోగం చేస్తారు కదా, ఒక కెమికల్ పొగొచ్చేటట్టు చేస్తారు. దాంతో ఏమవుతుంది, ఉక్కిరి బిక్కిరే గాలాడక అందరు పారిపోతారనమాట. అట్లాగే మన రక్షణ వ్యవస్థ ఈ సైటోకైన్స్ అనేవి విడుదల చేస్తుంది, ఆ ఇన్ఫ్లమేషన్ వాపుని తగ్గించడానికి. మందు తాగినప్పుడు నెక్స్ట్ డేకి ఈ సైటోకైన్స్ విడుదల కూడా తగ్గిపోతున్నదట. గస్తీ కాసే టీ హెల్పర్ సెల్స్ గస్తీ గాయటం తగ్గించేస్తున్నదట. ఒక్క మొత్తంలో చెప్పాలంటేనండి, వీళ్ళు ఇచ్చింది, ఇప్పుడు మీకు పేపర్ కటింగ్ కూడా పరిశోధన వచ్చిన విషయం పెట్టాను కదా ఇక్కడ, అసలు తెల్ల రక్త కణాల సంఖ్య కూడా తగ్గిపోతున్నదట. ఒకరోజు నేను ఒక మాదిరిగానే తాగుతానండి, ఒక్కరోజే తాగుతున్నానన్నా నెక్స్ట్ డేకి మన బాడీలో తెల్ల రక్త కణాలు పంచదళాలు 5 రకాలుగా ఉండే సైన్యం సంఖ్య కూడా తగ్గిపోతున్నదట. ఇక ఇది ఒక నష్టమైతే, అంటే ఇప్పుడు ఆ కెమికల్స్ని విడుదల చేస్తున్నాయి కదా సైటోకైన్స్ని, అవి కూడా తగ్గిపోతున్నాయి.
గస్తీ గాయటం తగ్గిపోతున్నది, చంపేయటము తగ్గిపోతున్నది. ఇక రెండోది హ్యూమోరల్ ఇమ్యూనిటీ. ఇదేం చేస్తుంది, మన బాడీలో బి సెల్స్ని యాక్టివేట్ చేసేసి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయాలి. ఆ వైరస్ అంటే అడాప్టివ్ ఇమ్యూనిటీలో మెయిన్ బి సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలి. ఈ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసే బి సెల్ సంఖ్య కూడా తగ్గిపోతున్నదట. ఈరోజు తాగామా నెక్స్ట్ డేకి, సండే తాగారా మండేకి. అంత స్పష్టంగా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అందుకని ఇక్కడ అండర్లైన్ కూడా చేసి చూపించాం. ఒక్కసారి తాగినా దీని మీద ప్రభావం చూపుతున్నదని, ఒకసారి మందు తాగినా అది రక్షణ వ్యవస్థ మీద గణనీయంగా ఎక్కువ మొత్తంలో ప్రభావం చూపుతున్నది అనేది గమనించాల్సిన విషయం, గమనార్హమని ఇచ్చారు ఇక్కడ. అంచేత బి సెల్స్ యాంటీబాడీస్ ఉత్పత్తి సరిగా చేయలేవు. యాంటీబాడీస్ ఉత్పత్తి సరిగా లేదనుకోండి, మనకి ఇమ్యూనిటీ బాగా పెరగదు. మరోసారి ఆ వైరస్ బ్యాక్టీరియాలు వెళ్తే మన బాడీ ప్రతిస్పందించి బంధించలేవు. ఆ వైరస్ స్ప్రెడ్ కాకుండా, వైరస్ వ్యాప్తి కాకుండా బంధించి యాంటీబాడీస్ తగ్గిపోవటం అంటే ఊహించుకోండి. అందుకని ఇలాంటివి జరుగుతాయట. దీనితో పాటు ఇంకొక నష్టం ఏంటంటే, మన బాడీలో మద్యం తాగినప్పుడు ఒకే మత్తు కానీ కిక్ కానీ మన బాడీలో ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి తయారవుతుంటాయి కదా లివర్లో. ఇమ్యూనోగ్లోబులిన్స్ మీద కూడా ఒక్కరోజు మందు తాగినా దాని ప్రభావం పడి ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ మీద చెడ్డ ప్రభావం పడుతున్నదట. మరి ఇట్లాంటివన్నీ ఆల్కహాల్ వల్ల రక్షణ వ్యవస్థ కలిగించే హాని అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మద్యం అప్పుడప్పుడు తాగిన, కొద్ది మోతాదులో తాగిన టీ కణాల్లో భాగమైన CD4 కణాలు, CD8 కణాలు తెలుసు కదా. మన HIV వైరస్ వచ్చినప్పుడు ఈ కణాల సంఖ్య తగ్గిపోతుంది అంటున్నారు కదా. మద్యం తాగే వారికి ఈ CD4, CD8 కణాలు కూడా తగ్గిపోతున్నాయట. అంటే ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు కదా, బాగా మద్యం వ్యసనంగా తాగేవారికి బి సెల్స్ బాగా గణనీయంగా తగ్గిపోతున్నాయట, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి. అలా కాకుండా వీళ్ళకు కూడా ఆ బి సెల్ కౌంట్ బాగా తగ్గటం అనేది గమనించారు. కాబట్టి అప్పుడప్పుడు తాగింది, మనసు బాగోనప్పుడు, స్ట్రెస్ టెన్షన్ ఎక్కువైనప్పుడు, కుటుంబంలో ఉద్యోగ వ్యాపార ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు మనసుని మనం కంట్రోల్ చేసుకోలేం. అలాంటప్పుడు ఈ ఆలోచనల యొక్క ప్రభావం మనకు నిద్ర పట్టకుండా పదే పదే గుర్తొస్తూ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ మత్తు కనుక ఎక్కించుకుంటే ఈ బాధ ఉండదు అని అప్పుడప్పుడుగా తాగే, కొద్దిపాటి తాగే మందు కూడా ఒక వ్యసనంగా మారటానికి కారణమవుతుంటుంది. ఇలాంటి హాని కలిగించే వాటి వైపు, వ్యసనంగా మారటానికి అవకాశం కలిగించే వాటి వైపు, కాలక్షేపానికి కూడా మర్యాద కోసం, స్నేహితుల కోసం వెళ్లకుండా ఉండటం, మనల్ని మనం రక్షించుకోవటం ఎంతో ఉత్తమం. మన జీవితాన్ని ఎదుటివారి చేతుల్లో పెట్టకుండా ఉండటం అంత గొప్ప అదృష్టం ఇంకొకటి లేదు. ఎదుటి వాళ్ళు తాగమంటే తాగేసి, వాడు రమ్మంటే వెళ్ళేసి, వాడు తినమంటే తిని, తాగమంటే తాగేసి, వాడు ఏం చేయమంటే చేసేస్తున్నామంటే అందరూ మన జీవితంతో ఆడుకుంటారు. అందుచేత మన జీవితం మన చెప్పు చేతుల్లో ఉండాలి, మన చేతుల్లో ఉండాలి. మన ఆరోగ్యం, ఆనందం మన చెప్పు చేతుల్లో ఉండాలి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఎదుటివారికి మీరు అవకాశం ఇవ్వకండి. అలా అవకాశం ఇచ్చిన దానివల్లే ఎక్కువ మందికి స్నేహితుల వల్ల, తోటివారి వల్లే ఈ మద్యం అప్పుడప్పుడు తాగే అలవాటు అవుతుంది. కాబట్టి హెచ్ఎంపీ వైరస్లు ఏంటి, కోవిడ్ వైరస్లు ఏంటి, ఇవన్నీ అప్గ్రేడ్ అయ్యి వాళ్ళ బాబు రావచ్చు రేపు భవిష్యత్తులో. రాబోయే రోజుల్లో వచ్చే వైరస్ బ్యాక్టీరియాల వల్ల మనిషికి ఎంతో ప్రమాదం జరగబోతున్నది ఇమ్యూనిటీ తగ్గిపోతే. అలాంటి వాటి నుంచి రక్షించబడాలి అంటే మనం ముందు నుంచి ఇలాంటి హాని కలిగించే అలవాట్ల వైపు దూరంగా ఉండటం మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.